కరెక్ట్ పద్ధతేనా అని అడిగాను అనమాట. మీరు ఒకసారి కెమెరా ఆఫ్ చేయండి అని ఇట్లా అడుగుతారా అన్న జర్నలిస్టులు అని. ఏంటి మరి ఇదే కదా న్యూస్ అంటే, అట్లా కదని మాకు ఇదివరకు ఇంటర్వ్యూలు అంటే ఏది అంటే మేము ఆయుధాలు ఏం టేకప్ చేసాం, పోలీసులకు మేము ఎట్లాంటి వార్నింగ్ ఇస్తున్నాం ఇవి అంటే, దానికోసం నేను ఇంటర్వ్యూ ఎందుకు, మీరు ప్రకటన పంపిస్తే సరిపోద్ది కదా. మీరు కొన్ని అంశాల మీద కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉన్నాయి, దానికి నేను వివరణ అడగడానికే వచ్చాను అంటే ఓకేనన్నా. మరి కానీ మా వాళ్ళు ఎట్లా చెప్పారన్న, అది రాంగ్ కదా అంటే అసలు ఏంటి అంటే, ఆ దళంలో ఉన్నోళ్ళలో ఆ ముంపు గ్రామాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అట్ట చేశారు కాబట్టి వీళ్ళు ఎట్ట నమ్మారు. నేను ఆ వీడియో ఆ మాట చెప్పాక అప్పుడు ఆయనకి సీన్ అర్థమయ్యి, ఇక పైన పులిచింతలకు మేము అడ్డం పడం, పులిచింతల మాకు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పాడు. TV9 సాయి గారు నాకు ఈ విషయం చెప్పడం మూలంగా మాకు ఒక క్లారిటీ వచ్చింది, పులిచింతల మీద మాకు కొన్ని అపోహలు ఉన్నాయి, క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక పైన అడ్డుపడబోమని చెప్పారు. అప్పటిదాకా సిఆర్పిఎఫ్ బలగాలు పెట్టి చేస్తున్న పైన ఆ తర్వాత ప్రశాంతంగా చేసుకున్నారు, పులిచింతలు పూర్తయింది. ఇది అంత పెద్ద ఇష్యూకి అంత ఇది జరిగింది. అట్లా వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం చూస్తాం ఇన్సిడెంట్ ఇంటర్వ్యూ చేసేసాం, ఫస్ట్ నన్ను తీసుకెళ్ళిన కారు వెళ్ళిపోయింది, ఇంకొక కారులో తీసుకొచ్చి మళ్ళీ ఒక చోట దారిలో వదిలిపెట్టేసి ఇంకొక కారు వద్దని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాసేపటికి వచ్చింది. అయితే నేను ఈ కారు కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో అంతకుముందు నేను ఇంటర్వ్యూ చేసినటువంటి పర్సనే అతని వెనకాల